కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ చక్రవర్తి చేసిన ఆరోపణలు మరియు అసత్య ప్రచారాలపై కంకిపాడు జనసేన పార్టీ నాయకులు ముప్పరాజా స్పందించారు. కానూరు కట్టపై శిథిలావస్థలో ఉన్న ఇళ్లను ప్రజా అనుమతి లేకుండా పెనమలూరు నియోజకవర్గ అధికార పార్టీ కూల్చివేసిందని, చక్రవర్తి అసత్య ప్రచారం చేస్తున్నారని ముప్పరాజా ఖండించారు. 2019లో కంకిపాడులో అభివృద్ధి పనులు ఆగిపోతే 2020 తర్వాత ప్రజలు వైసీపీకి గుర్తు రాలేదా అంటూ ప్రతిపక్షాన్ని సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం హయాంలో కొత్త పనులకు శ్రీకారం పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలకు జరుగుతూ రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని ఆయన పేర్కొన్నారు. పెడనలో రౌడీయిజం చేసి ప్రజలు చిత్కారానికి గురై ఓటు అనే ఆయుధంతో ఓడింపబడిన వైసీపీ నేతలు ఇప్పుడు కూటమిపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల దగ్గరకు వెళ్ళి సమస్య కనుక్కొని ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తారు. అంతేగాని మీ ప్రభుత్వానికి మళ్ళీ సమస్యకు భయపడి జనాల దగ్గరికి రాకుండా ఇంట్లో కూర్చోరని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా చక్రవర్తి గారికి తెలియజేస్తున్నా. ఒక ఛానల్ వారు ఒక వ్యక్తి తప్పుడు సంకేతాలు పంపిస్తే నేను సస్పెండ్ అయ్యాను, సస్పెండ్ అయిన తర్వాత పార్టీలో కొనసాగుతున్నాను అని చెప్పేసి కొన్ని తప్పుడు సంకేతాల వల్ల నిన్న ప్రచురించడం జరిగింది. ఆ ఛానల్ వారికి విన్నవించుకునేది ఏంటంటే, నేను వాస్తవంగా జనవరిలో సస్పెండ్ అవడం జరిగింది. అలాగే ఏప్రిల్ 26వ తారీఖున మా పార్టీ అధికారికంగా అన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు, సస్పెండ్ ఎత్తివేయడం జరిగింది. కార్యకర్తలాగా అన్ని కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రానున్న 15 సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వం బలంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చేసిన అభివృద్ధి పనులన్నీ కూడా ప్రజలకు వివరించి వాళ్ళందరినీ ఉత్తేజపరిచి చైతన్యపరిచే విధంగా చేయాలని చెప్పేసి జనసేన పార్టీ పెద్దలు ఆ సస్పెండ్ 4వ నెల ఏప్రిల్ 26వ తారీఖున ఎత్తివేయడం జరిగింది. దయచేసి ఆ ఛానల్ వారు దీన్ని గుర్తించి ఇలాంటి తప్పుడు సంకేతాలు జనాలకి ఇవ్వద్దని చెప్పి మరొకసారి వాళ్ళని మనవి చేసుకుంటున్నాను. అలాగే ఇలాంటి కుట్రలు వైసీపీ నాయకులు ఎన్ని చేసినా, కూటమి ప్రభుత్వాన్ని విడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇటు జనసేన పార్టీ నాయకులు కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అటు ఎమ్మెల్యే గారు కానీ మా మధ్య ఎటువంటి పొరపక్షాలు లేవు. జనసేన పార్టీ నాయకులు సొంత కుటుంబ సభ్యులకు వల్లే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఆదరిస్తున్నారు. అలాగే నామినేట్ పోస్టుల్లో కూడా తగిన న్యాయం చేశారు. చిన్న చితక అనేది సమస్య కూడా ఎక్కడా లేకుండా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కూటమిగా రానున్న 15 సంవత్సరాల్లో ఇటు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికై, రాష్ట్ర ప్రయోజనాలకై రానున్న రోజుల్లో ముందుకెళ్తుంది. ఇటువంటి తప్పుడు సంకేతాలు వైసీపీ వాళ్ళు ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పేసి